హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగములో 18వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థాః మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణవృత్తిస్థాః అధో గచ్చంతి తామసాః. సత్వగుణ స్థితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణ స్థితులైన రాజస పురుషులు మధ్యలోకమునందే ఉందరు. తమోగుణ కార్యరూపులైన నిద్ర ప్రమాద ఆలస్యములయందు స్థితులైన వారు అధోగతిని అనగా కీట పశుపక్ష్యాది యోళ్లను నరకములను పొందుదురు. ఇక్కడ 3 గుణాలు ఇచ్చారు పరమాత్మ. ప్రతి ఒక్కరు కూడా 3 గుణాలు ఉంటాయి. సత్వగుణం కలిగిన వారికి మరణిస్తే స్వర్గాది ఊర్ధ్వలోకములు పోతారు, స్వర్గలోకం వస్తుంది సత్వగుణం కలిగిన వారు. ఎందుకంటే వాళ్ళు మంచివారు, మంచి మనసుతో మంచి బుద్ధితో మంచి కర్మ చేస్తూ ఉంటారు. నిరంతరం కూడా భగవన్నామస్మరణ చేస్తూ భగవద్ధ్యానం ముందు ఉంటారు అన్నమాట. ఎక్కువగా ఎదుటివారి తాలూకా ఎదుటివారికి సహాయం చేస్తూ ఉంటారు. ఏ ప్రాణిని కూడా ద్వేషించడు. ప్రతి ప్రాణి యందు ప్రేమ దయ కరుణ కలిగి ఉంటుంది. ఈ సత్వగుణ కలిగిన వారికి మనసు శుద్ధవుతుంది, బుద్ధి శుద్ధవుతుంది. వారు ఒక ఆధ్యాత్మిక మార్గంలో వెళ్తూ ఉంటారు. అటువంటి వారు మరణిస్తే వారు ఏం చెప్తారు? ఊర్ధ్వలోకమునకు పోతారు అని పరమాత్మ చెప్తున్నారు. రజోగుణ స్థితులైన రాజస పురుషులు మధ్య అనగా మానవ లోకమునందే ఉందురు. మానవ లోకములో అనేక మంది కూడా ఒక మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, దుర్మార్గులు ఉంటారు, మంచి స్వభావం కలిగిన వారు ఉంటారు. అటువంటి ఈ రజోగుణ కర్మ చేసిన వారు అహంకారంతో మమకారంతో విషయాదులందు ఆసక్తి కలిగి ఉండి కర్మ చేస్తూ ఉంటారు. అటువంటి వారు మానవ లోకములో జన్మిస్తారు. ఆ మానవ లోకములో ఒక నీచమైన జన్మ, ఒక అపరిశుభ్రమైనటువంటి అటువంటి జన్మిస్తూ ఉంటారు రజోగుణం కలిగిన వారు. తమోగుణం కలిగిన వారు నిద్ర ప్రమాదము ఆలస్యము ఇవన్నీ ఉంటాయి తమోగుణం కలిగిన వారికి. అటువంటి వాళ్ళకి అధోగతిని అనగా కీట పశుపక్ష్యాది యోనులను నరకములను పొందుతారు. పశుపక్ష్యాది నీచమైన క్రిమి కీటకాదుల ఎందుకు కూడా వాళ్ళు జన్మిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి అజ్ఞానంలో ఉంటారు, స్వామర్థంలో ఉంటారు, అజాగ్రత్తగా ఉంటారు, తమోగుణంలో ఉంటారు. కాబట్టి వాళ్ళు పశుపక్ష్యాది కీటకాది జన్మ ఎత్తుతారు. కాబట్టి మనము గ్రహించి మనలో ఏ గుణం అధికంగా ఉందని గ్రహించి సత్వగుణంలోనికి రావడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.